బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా పెనుకొండలో బైక్ రేసర్లకు పోలీసులు చెక్ పెట్టారు. బిగ్ టీవీ కథనాలతో స్పందించిన పోలీసులు రేసర్లను హెచ్చరించి వెళ్లగొట్టారు. వీకెండ్ సందర్భాల్లో బెంగళూరు నుండి పెనుగొండకు భారీగా బైక్ రేసర్లు తరలిస్తున్నారు. పట్టణంతో పాటు నేషనల్ హైవేపై ప్రమాదకర విన్యాసాలతో రేసర్లు దూసుకుపోతున్నారు. రేసింగ్ ఘటనలపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ రేసర్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసుల వెర్షన్ ఏంటి? నాగరాజ్, కొన్ని రోజులుగా పెనుగొండలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో శని ఆదివారాల్లో ఈ బైక్ రేసింగ్లు మరింత ఎక్కువయ్యాయి. బెంగళూరు నుంచి అయితే యువత బెంగళూరు నుంచి పెద్ద పెద్ద భారీ స్థాయిలో BMW బైక్లు కార్లు వేసుకొని వచ్చి రేసింగ్లు పాల్పడుతున్నారు. అనేక సార్లు బిగ్ టీవీలో దీని గురించి కథనాలు కూడా ప్రసారం అయ్యాయి. ముఖ్యంగా పెనుగొండ కూడా కియా పరిశ్రమ దగ్గర ఎక్కువగా ఈ బైక్ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. అనేక సార్లు ఫిర్యాదు చేసేప్పటికీ కూడా పోలీసులు స్పందించలేదు. తాజాగా ఇవాళ పెనుగొండ నుంచి భారీగా బెంగళూరు నుంచి భారీగా బైక్ రేసర్లు పెనుగొండకి ర్యాలీగా వస్తున్నారు. పోలీసులు కూడా పెనుగొండ కోట కియా పరిశ్రమ దగ్గర బైక్ రేసింగ్ పాల్పడి బెట్టింగ్లు వేస్తూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రయాణికులు కూడా పూర్తిగా భయపడుతున్నారు. వీరందరినీ కూడా పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి మరొకసారి ఇటు రాకుండా జాగ్రత్తలు కూడా పోలీసులు కౌన్సిలింగ్ చేయడం తెలుస్తోంది. డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా చేపట్టినట్టు తెలుస్తోంది. దాదాపుగా 50 నుంచి 60 బైక్ రేసర్లు ఈ విధంగా రేసింగ్ పాల్పడుతున్న గుర్తించారు. వారందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి బైక్లన్నీ కూడా స్వాధీనం చేసుకుని తిరిగి మరి చేసిన తర్వాత విడిచిపెడతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే గత 3 నెలల నుంచి 4 నెలలుగా ఈ బైక్ రేసింగ్ పాల్పడుతున్న బిగ్ టీవీలు కూడా అనేక సార్లు గత ప్రసారమైన కూడా పోలీసులు స్పందించలేదు. కానీ ఎట్టకేలకు స్పందించడంతో వారందరినీ కూడా స్టేషన్ లో ఉంచారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.